హలో అండి. పెహల్గాంలో ఏదైతే జరిగిందో నిజంగా చాలా బాధాకరం. ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరుగుతది అని ఎవరు ఊహించి ఉండరు. అంటే మన కంట్రీలోనే మనం స్వతంత్రంగా తిరగలేము. మన రిలీజియన్ గురించి మనం బయట చెప్పలేము అనే ఒక ఫియర్‌ని క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. అండ్ నిజంగా ఎంతో కొంత ఇది ఎఫెక్ట్ అయింది మన మీద. అందుకని అందరూ పాక్ వైపు చూస్తున్నారు. నెక్స్ట్ ఎలా తీసుకోవాలి రివెంజ్? ఎలా తీసుకోవాలి అని. కానీ దానికంటే ముందు ఏం చేయాలి తెలుసా? జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా జల్లెడ పట్టాల్సింది. నిజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకుండానే ఈ అటాక్ జరిగిందా? నిజంగా వాళ్ళకేం తెలీదా? నమ్ముతారా మీరు? నేనైతే నమ్మను. మన ఇంట్లో ఉంటూ, మన ఫుడ్ తింటూ, మననే మోసం చేయడమా? సో ఫస్ట్ ఎండ్ చేయాల్సింది ఈ స్లీపర్ సెల్స్‌ని. ఆ తర్వాతనే మనం బయట వాళ్ళ గురించి చూద్దాం. ఏమంటారు మీరు?